Increase of the management, principal sir, my colleagues from the department, and students. A very warm good afternoon to everybody. Extremely sorry for the delay. I was stuck up into a meeting, so the program got delayed by an hour or so. So my regrets for that. ఇప్పుడు మన స్టూడెంట్స్ చాలా చక్కగా ఈ టాపిక్ మేము ఈరోజు డిస్కస్ చేస్తాము. దీని గురించి ఒక స్కిట్ ప్రజెంట్ చేశారు. ఆల్మోస్ట్ డ్రగ్స్ రిలేటెడ్ అన్ని ఆస్పెక్ట్స్ టచ్ చేయడం జరిగింది. నార్మలీ మేము హైయర్ ఎడ్యుకేషన్కి ఎప్పుడు వస్తాము కాలేజెస్లో, స్పెషల్లీ డిగ్రీ కోసం, ఆ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం మనకు తెలుస్తుంది. వీ ఆల్ హ్యావ్ బీన్ త్రూ ద సేమ్ ఫేజ్. అప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటి ఉంది, మన క్యాంపస్ పరిస్థితి ఏముంది, క్యాంపస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఈ మాదక పదార్థాలు ఎంత ఈజీగా యాక్సెసిబుల్ ఉన్నాయి, అవి ఎంత చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ప్లస్ ఈ కాలేజెస్కి పోవడం, స్టూడెంట్స్తో మాట్లాడడం రీసెంట్గా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. బికాజ్ ఒక డిస్టర్బింగ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అది ఏంటంటే Tier 2, Tier 3 ఆర్ ఈవెన్ ఇన్ స్మాల్ టౌన్స్ కాలేజ్ క్యాంపసెస్కి ఈ డ్రగ్స్ ఇలాంటి పెనిట్రేట్ అవుతున్నాయి, స్పెషలీ గాంజాయి. దానివల్ల ఏ నెగటివ్ ఎఫెక్ట్స్ ఆ మనిషి మీద ఉంటాయి, దానికంటే సొసైటీ, ఫ్యామిలీ, ఆ ఇన్స్టిట్యూట్ అవి మళ్ళీ కరెక్ట్ చేయడానికి చాలా టైం అండ్ ఎనర్జీ పడుతుంది. అండ్ అప్పుడు అంతా టైం ఎనర్జీ పెట్టినప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ రివర్సిబుల్ ఉండదు. ఇప్పుడు మీరు చూశారు, ఆ స్కిట్లో చాలా ఇన్సిడెంట్స్ చూపించడం జరిగింది. సో బికాజ్ ఆఫ్ అడిక్షన్ ఇలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మన ఇన్స్టిట్యూట్లో జరిగితే, మన కాలేజ్లో జరిగితే దానికి ఇంపాక్ట్ ఏముంటుంది, మీ పేరెంట్స్లో, మీ ఫ్యామిలీ మైండ్లో ఏం ఇంపాక్ట్ ఉంటుంది, కాలేజ్ మేనేజ్మెంట్ పరిస్థితి ఏముంటుంది, డిస్ట్రిక్ట్, స్టేట్ నేమ్కి ఏమవుతుంది. ఇప్పుడు చాలా వెరైటీగా ఇక్కడ న్యూస్ హెడ్లైన్స్ డిస్ప్లే చేయడం జరిగింది. సో అవి కూడా నార్మల్ స్టూడెంట్స్, అవి కూడా నార్మల్ కాలేజెస్. బికాజ్ ఆఫ్ ఈ డ్రగ్ అడిక్షన్, బికాజ్ ఆఫ్ సమ్ రాంగ్ గైడెన్స్, రాంగ్ ఫ్రెండ్ సర్కిల్, దే వెంచర్డ్ ఇన్ టు ఇట్. సో ఇవి అంతా మీకు భయపెట్టడానికి లేదు. కొంచెం మేము జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు. నార్మల్గా ఏమవుతుంది, ఇవి అంతా మాట్లాడడానికి సిగ్గుపడతాము, ఒక ట్యాబు అలాగే కన్సిడర్ చేస్తాము, ఎక్కువ డిస్కస్ చేయము. చివరికి మనకు ఇది జరగదు, మన ఏరియాలో జరగదు, మన కాలేజ్లో జరగదు అలాంటి ఆలోచనతో ఉంటాము. అండ్ దెన్ ఒక షాక్ అలాగే ఇలాంటి ఇన్సిడెంట్స్ మన ముందుకి వస్తాయి. సో నా ఆలోచన ఏంటంటే దాన్ని డిస్కస్ చేసుకొని ముందే కొంచెం అవేర్నెస్ కలుపుకొని మేము వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇనీషియల్ స్టేజ్లోనే మీరు మీ ఫ్రెండ్స్లో చూశారు, మీ ఏరియాలో చూశారు, మీ కాలేజ్లో చూశారు, మాకు చెప్తే, మేనేజ్మెంట్కి చెప్తే, టైమ్లీ ఇంటర్వెన్షన్ చేస్తే ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. ఒకసారి అందరికి అలవాటు అయింది, ఒకసారి అందరూ దాంట్లో దిగారు అంటే తర్వాత ఆ రీహాబిలిటేషన్కి పోవడం, లేకపోతే కేసెస్ కట్టడం, కాలేజ్ రెప్యుటేషన్ పోవడం, స్టూడెంట్స్ రెప్యుటేషన్ పోవడం, దట్ ఈస్ అ వెరీ రిస్కీ అండ్ వల్నరబుల్ ట్రాక్ టు గో ఆన్. అలానే అలాంగ్ విత్ డ్రగ్స్ ఇప్పుడు మనకి డిజిటల్ అడిక్షన్, స్క్రీన్ అడిక్షన్, ఆ సైబర్ క్రైమ్ వల్నరబిలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి. స్పెషల్లీ మీ జనరేషన్కి అరౌండ్ 10 to 15 years బ్యాక్స్ మేము కూడా ఇలానే కూర్చొని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అప్పుడు చాలా మంది వచ్చేస్తారు, కాలేజ్కి పోతారు, కానీ అట్లీస్ట్ ద పర్పస్ ఈజ్ మీరు దాంట్లో ఒక ఇద్దరు ముగ్గురు కూడా ఇన్స్పైర్ అయితే, లేకపోతే కొంచెం
క్లియర్గా వినేసేసి ఆ మెసేజ్ మీ ఫ్రెండ్స్కి మీ హోమ్కి తీసుకువెళ్తే యూ కెన్ బి ఏజెంట్స్ ఆఫ్ చేంజ్. ఇప్పుడు ఉన్న టైంలో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ ఇవి అంతా మీరు వాడుతూనే ఉంటారు. దాంట్లో ఫైనాన్షియల్గా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ గురించి ఎంతమంది వినేసి ఉన్నారు? ఇక్కడ డిజిటల్ అరెస్ట్ ఇలాంటి టర్మ్ ఎవరైనా విన్నారా అంటే చేయెత్తండి. ఇప్పుడు ఐ థింక్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, అందుకే చాలా మంది క్వైట్ గా ఉన్నారు. సో దీస్ థింగ్స్ ఆర్ ప్రిటీ మచ్ రియాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ మోడర్న్ టైమ్స్. అది మేము లేదు, అది ఎక్సెప్ట్ చేయకపోతే లేకపోతే దాని మీద దృష్టి పెట్టకపోతే ఏం జరుగుతుంది? We have to accept and regulate, especially the type of content you are watching, your friends are watching, ఆన్లైన్ గేమింగ్, ఆన్లైన్ గేమ్లింగ్ ఇలాంటి కూడా ఇప్పుడు రీసెంట్లో మన జిల్లాలోనే ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. చిన్న చిన్న బ్యాటింగ్ స్టార్ట్ చేస్తారు, ఆన్లైన్ స్టార్ట్ చేస్తారు, అలవాటు అయిపోతుంది, ల్యాప్టాప్ అమ్మేస్తారు. ఇప్పుడు తర్వాత ఈ ఆన్లైన్ యాప్స్ ఉంటాయి, అన్రెగ్యులేటెడ్ యాప్స్, దాంట్లో మొత్తం డేటా ఇచ్చేసేసి లోన్ తీసుకుంటారు 10,000-15,000, దెన్ దే ఫాల్ ఇన్ టు డెట్ ట్రాప్ అండ్ ఈవెన్చువల్లీ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయడం, లేకపోతే ఆ లోన్ ఎక్కువ ఈ ఫ్యామిలీ మీద బర్డన్ గా ఉండడం, అలాంటి ఇన్సిడెంట్స్ కూడా చూస్తున్నాము. సో ఈవెన్ వెన్ యూ ఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్స్, ఆ యాప్స్ కూడా స్టాండర్డ్ యాప్స్ ఉంటే పర్లేదు, కానీ డౌన్లోడ్ చేసుకొని అన్ని మీ గ్యాలరీకి, కాంటాక్ట్స్ కి, ఫొటోస్ కి, అన్ని కంటెంట్స్ కి మీరు పర్మిషన్ ఇస్తారు. దట్ ఈస్ వెరీ రిస్కీ థింగ్. అండ్ సెకండ్, ఈ ఆన్లైన్ లోన్ తీసుకొని దానికి మీరు అంతా ఎక్సెస్ ఇవ్వడం. వాళ్ళు ఏం చేస్తారు, మీ డేటా తీసుకొని మీ డేటా అమ్మేస్తారు, ఐడీస్ అమ్మేస్తారు. తర్వాత మీరు ఆ రిటర్న్ ఇవ్వకపోతే, అమౌంట్ రిటర్న్ ఇవ్వకపోతే, లేకపోతే ఈ అమౌంట్ కట్టినప్పుడు కూడా ఇంకా ఎక్స్టార్షన్ స్టార్ట్ చేస్తారు. అండ్ మీరు కంప్లయన్స్ ఇవ్వకపోతే మీ ఫ్యామిలీకి, ఎందుకంటే వాళ్ళ దగ్గర మీ కాంటాక్ట్స్ ఆల్రెడీ ఉంటాయి, ఫొటోస్ మాఫ్ చేసి పెట్టడం, అబ్యూజివ్ మెసేజ్ పెట్టడం, కాల్ చేయడం, అవి అంతా మెంటల్ హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. ఏమైనా చిన్న చిన్న నీడ్స్ ఉంటే కూడా డోంట్ గో ఫర్ అన్రెగ్యులేటెడ్ యాప్స్ ఆర్ డిజిటల్ లోన్స్. దట్ ఈస్ ఆల్సో బిగ్ ప్రాబ్లమ్. సిమిలర్లీ ఫర్ ఫీమేల్ స్టూడెంట్స్, ఈ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటి వెన్ యూ గెట్ ఇన్ టచ్ విత్ సంబడి, ఆ ఒక డిజిటల్ ఐడెంటిటీ ఉంటుంది, మాస్క్ ఉంటుంది. బిఫోర్ షేరింగ్ యువర్ ప్రైవేట్ డీటెయిల్స్ ఆర్ డెవలపింగ్ రియలీ గుడ్ ఫ్రెండ్షిప్ విత్ దెమ్, ట్రై టు ఫిజికల్లీ వెరిఫై ద పర్సన్, ట్రై టు హ్యావ్ ఎ బ్యాక్గ్రౌండ్ చెక్, మేబీ మీట్ చేయడం, పబ్లిక్ లో మీట్ చేయడం. ఎందుకంటే అవి కూడా రీసెంట్ గా చూస్తున్నాము, ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని కొంచెం క్రిమినల్సే ఒక జాబ్ ఉంది ఇలాంటి చూపించుకొని, లేకపోతే దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఫీమేల్ స్టూడెంట్స్ ని ట్రాప్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఐ నో దీస్ టాపిక్స్ ఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్ టు డిస్కస్, బట్ దెన్ అది మన బాధ్యత మీకు ఇవి అంతా చెప్పడం, మీకు కొంచెం అవేర్నెస్ ఇవ్వగలడం. బికాజ్ ఆ అవేర్నెస్ వల్ల కొంచెం ఇఫ్ వీఆర్ ఏబుల్ టు స్టాప్ దీస్ కేసెస్ ఆర్ we are able to make you aware about these things and you are able to be more safe, or at least you are alert. మీ ఫ్రెండ్స్ దగ్గర చూసినప్పుడు or ఎక్కడైనా కాలేజ్లో చూసినప్పుడు, if you are able to take that word around, it will save a lot of pain in society. ఇక్కడ కూడా మీరు చూసి ఉంటే మీ ఫ్రెండ్స్లో ఏమైనా బిహేవియర్ చేంజ్ ఉంటే, even at young age in colleges also mental health has become a very important issue or subject, if I can say. మీ ఫ్రెండ్స్ లో సడన్ గా ఎక్కువ అబ్సెంటిజం ఉంటే, రూడ్ బిహేవియర్ ఆర్ ఫ్రస్ట్రేషన్ ఇలాంటి ఎక్కువ ఉంటే, అది కూడా మీరు మీ ఫ్యాకల్టీస్ కి లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి అప్పుడప్పుడు ఫ్లాగ్ అప్ చేయాలి. Recently we had very bad incidents in 2-3 colleges where over very small things 17-18-year-old kids attempted suicide and ilanti incidents jargayi. Avi due to bad grades or ever okkar personal relationship lo issue vachindi,
పేరెంట్స్కి తెలిసింది, లేకపోతే ఇప్పుడు ఈ కొత్త కొత్త టొబాకో ప్రొడక్ట్స్ గాంజాకి అలవాటు పడిన అప్పుడు సడన్గా మూడ్ స్వింగ్స్ ఉంటాయి, బిహేవియర్ చేంజ్ ఉంటాయి, అలాంటివి ఉంటాయి. సో దాంట్లో మీరు అండ్ అప్పుడు ఈ విషయాల్లో ప్రొఫెషనల్ హెల్ప్ కూడా కావాలి, బీట్ ఇన్ ఫార్మ్ ఆఫ్ డాక్టర్, మెడికేషన్ ఆర్ కౌన్సిలింగ్. మీరు వాళ్ళకి చెప్పేసి హ్యాండిల్ చేయగలిగితే అన్ని ఇష్యూస్ హ్యాండిల్ అవ్వదు. ఇలాంటి దాంట్లో కూడా మీరు మీ ఫ్యాకల్టీస్కి, లేకపోతే ఇక్కడ మన దగ్గర ఐ థింక్ మీ కాలేజ్లో ఈగల్ క్లబ్స్ ఉంటాయి, ఇంకా కౌన్సిలర్స్ కూడా ఉంటారు. So if you tell them and timely we can intervene, then maybe in worst case, if they are going to take any extreme step, we can save a life, or at least we can bring back them to normal and make sure that they are protected. కొంచెం స్కూల్స్ లో కూడా ఇప్పుడు ఇంటర్ ఇయర్స్ లో వీఆర్ సీయింగ్ ఎంట్రీ ఆఫ్ టొబాకో ప్రొడక్ట్స్ అండ్ ఆల్. So the point is, you are future of tomorrow. Tomorrow, 20 years back, where your faculties and principals were there, you are today. Memu oka 10-15 years back ikkada unnam, meeru akkada unnaru. So meeru kuda repu మా లాగే మీకు ఎవరైనా గైడెన్స్ ఇవ్వడానికి ఉండాలి, చెప్పడానికి ఉండాలి, ఆ ఇంటర్వెన్షన్స్ ఏం చేయాలి, బికాజ్ అకాడమిక్స్ ఇస్ ఇంపార్టెంట్. కానీ ఇవి అంత జాగ్రత్తగా ఉండకపోతే చివరికి అకాడమిక్స్ సఫర్ అవుతుంది, కెరియర్ సఫర్ అవుతుంది. అండ్ ఈ ఏజ్లో దీస్ ఆర్ ద కన్స్ట్రక్టివ్ ఇయర్స్ ఆఫ్ యువర్ లైఫ్. ఇక్కడ మీరు ఏమైనా రాంగ్ రూట్కి పోతే అక్కడ నుండి రికవరీ చేయడం, రివర్స్ రావడం, ఉద్యోగం సంపాదించడం, లేకపోతే ఏది ఒకటి మంచి హైయర్ ఎడ్యుకేషన్కి పోవడం చాలా చాలా కష్టం అయిపోతుంది. ఫర్ స్మాల్ థింగ్స్ లైక్ ఇప్పుడు మాకు కూడా ఇష్టం ఉండదు ఈ 18-19 year old మీద ఒకసారి ఒక NTPS కేసు పెట్టడం జరిగింది అంటే దే కెనాట్ గో టు ఎనీ ఎడ్యుకేషన్, దే కెనాట్ ట్రావెల్ టు అదర్ కంట్రీస్, దే డోంట్ హ్యావ్ ఎనీ ఫ్యూచర్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆల్సో. So rather than taking that enforcement route or punishment route, the point is కొంచెం అవేర్నెస్ మీకు ఇచ్చేసేసి ఆ ప్రివెంటివ్ ఎక్కడ వరకు ఉంటే అక్కడ వరకు మేము చేయాలి. అండ్ నాట్ జస్ట్ దీస్ డిజిటల్ థింగ్స్ ఆర్ డ్రగ్స్ రిలేటెడ్. మీకు ఏమైనా నార్మల్ సొసైటీలో ఎక్కడైనా డొమెస్టిక్ అబ్యూజ్ ఉంటే మీ ఏరియాలో, రెసిడెన్షియల్ ఏరియాలో, మీ రిలేటివ్స్లో, or any other issues also, you can bring it to our notice. Again, if you want anonymity, we will share few contact numbers. We have lady officers also here, and occasionally I hope my officers would be visiting and interacting. మన దగ్గర GMS కేసు కూడా ఉంది.